శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మతాన్ని ఆచరించే హక్కు హిందువులకు ఉందా అంటే ప్రభుత్వ ప్రమేయం లేకుండా, లేకపోతే ప్రభుత్వ జోక్యం లేకుండా, కోర్టుల జోక్యం లేకుండా ఉందా అనేది. ఉదాహరణకి మీరు శబరిమల కేసు ఎంతమంది విన్నారో నాకు తెలియదు. శబరిమల ఒక ప్రత్యేకమైన అయ్యప్ప స్వామి దేవాలయం. అక్కడ దేవుడు నైష్టిక బ్రహ్మచారి. నైష్టిక బ్రహ్మచారి అంటే ఆడవాళ్ళని ముఖ్యంగా ఇది వయసులో ఉన్న ఆడవాళ్ళని కూడా చూడరు ఆయన. అంటే 10 సంవత్సరాలు ప్యూబెరిటీ రాకముందు బాలికలను చూస్తారు. ప్యూబెరిటీ అయిపోయిన తర్వాత 55-60 సంవత్సరాల ఆడవాళ్ళు కూడా వెళ్ళొచ్చు. కానీ ఆ మధ్యకాలంలో ఉన్న ఆడవాళ్ళని నైష్టిక బ్రహ్మచారి అని, ఇది అనాదిగా వస్తున్న ఒక ఆచారం. అక్కడ ఉన్న ఆడవాళ్ళకి ఇబ్బంది లేదు, మగవాళ్ళకి ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. అట్లాగే మీకు త్రివేంద్రంలో ఒక దేవాలయం ఉంటుంది. అక్కడ కేవలం ఆడవాళ్ళే వెళ్ళగలరు, మగవాళ్ళు ఆ దేవాలయం రానివ్వరు. అంటే మన ఆచారాలు ఎన్నో అనాదిగా వస్తున్న ఆచారాలు. కానీ అందులో సుప్రీంకోర్టు దాని జోక్యం చేసుకొని ఇది సెక్యులర్ దానికి వ్యతిరేకము కాబట్టి ఎవరైనా వెళ్ళొచ్చు అనేది ఒక దాన్ని ఆర్డర్ జడ్జిమెంట్ ఇచ్చారు, తీర్పు ఇచ్చారు. మరి మసీదుల్లోకి ఎంతమంది ముస్లింలు వెళ్తున్నారండి? ముస్లిం మహిళలు వెళ్ళి అక్కడ నమాజ్ చేస్తారు. ఏ మసీదులోనన్నా ముస్లిం మహిళలు వెళ్ళటం చూసారా? మరి సుప్రీంకోర్టు కేవలం ఒకే ఒక గుడి, దేశం మొత్తం మీద ఇది ఒకటే గుడి, ఎందుకంటే దాని ఆచారం అది. ఆ ఆచారాన్ని పాటించడానికి సుప్రీంకోర్టు దాని మీద అడ్డుకట్ట వేస్తుంది. కానీ దేశంలో ఉన్న 5 లక్షల 10 లక్షల 4 లక్షలు ఎన్ని మసీదులో ఏ ఒక్క మసీదులోనైనా కానీ ముస్లిం మహిళ వెళ్ళి అక్కడ నమాజ్ చేయగలదా? తర్వాత పశుబలి అంటారు. ఇప్పుడు త్రిపురలో త్రిపురేశ్వరి దేవాలయం అని ఉంది. త్రిపుర రాష్ట్రం అగర్తల పక్కన ఉంటుంది. చాలా పెద్ద ప్రసిద్ధి గల దేవాలయం. అక్కడ సంవత్సరానికి ఒకసారి ఆ పండుగ చేసినప్పుడు పశుబలి ఇస్తారు, అదే ప్రసాదం. అట్లాగే కలకత్తాలో కాళీ దేవాలయం, అక్కడ కూడా పశుబలి ఇస్తారు పొద్దున్నే. అది సుప్రీంకోర్టు, హైకోర్టులు వాటిని నిషేధించాయి. కానీ రోజుకి 1,00,000 పశువులను చంపి, అంటే సంవత్సరానికి 4 కోట్ల పశువులను చంపి మనము గోమాంసాన్ని ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తున్నాం. ప్రపంచ దేశాలలో గోమాంసాన్ని ఎగుమతి చేసే దేశాల్లో భారతదేశం 2వ స్థాయిలో ఉంది. అంటే రోజుకి మనం 1,00,000 పశువుల్ని ఎగుమతి కోసం మాత్రం చంపవచ్చు, కానీ సంవత్సరానికో లేకపోతే ఏదో పండుగకి పబ్బానికి పశువులు మాత్రం అక్కడ ఇవ్వడానికి వీల్లేదు. అలాగే మనం తినే చికెన్, మటన్ ఇవి హత్య కాదా? పశుబలి కాదా? ఇది మనం తినేదానికి రోజుకి ఎన్ని లక్షల కోళ్ళని, ఎన్ని లక్షల మేకల్ని, ఎన్ని లక్షల గొర్రెల్ని మనం వాటిని చంపుతున్నాం. మరి పశుబలి అంటే మరి అదొక్కటే దేవుడి ముందు ఇస్తే బలి, మిగిలింది చంపటం కాదా? సో ఈ విధంగా మీరు చూస్తే ఇంకొకటి 8 రాష్ట్రాల్లో ఏది మూఢనమ్మకాలు, కోట్ అన్కోట్ మూఢనమ్మకాల వ్యతిరేక చట్టాలు ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, జార్ఖండ్, బీహార్ ఇట్లా. నేను మూఢనమ్మకాలకు వ్యతిరేకం. మీరు నన్ను తప్పపడద్దు, ఎందుకంటే అపోహపడొద్దు, నేను ఏదో చెప్తాను. అయితే మూఢనమ్మకాలు అన్నప్పుడు అందరికీ అది వర్తించాలి. మీరు సువార్త సభలు, లేకపోతే స్వస్థత సభలు, లేకపోతే ఉద్యోగ సభలు అని చెప్పి అక్కడ చేసే ఏంటంటే అది మూఢనమ్మకం కాదా? మరి ఈ చట్టాలను వాటి మీద ఎందుకు ఉపయోగించరు? అంటే క్రైస్తవులు చేస్తే అది హేతువాదం, ముస్లింలు చేస్తే హేతువాదం, కానీ హిందువులు చేస్తే మాత్రం ఇదే సామెత ఉంది కదా, ఇది నేను చేస్తే శృంగారం, ఇంకోళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్లు. సో సో అంటే మనకి మన ఆచారాలని, మన మతాలను, మన పండుగలను మనం జరుపుకోవడానికి సమానమైన హక్కు లేదు. ఉదాహరణ హోలీ చూడండి.
మీరు హోలీ వచ్చే ముందు మీకు మొత్తం ఇదంతా వస్తుంది, వాటర్లెస్ హోలీ, మనం నీళ్లు లేకుండా హోలీ జరపాలని. ఇప్పుడు మీరు అట్లాగే ఢిల్లీలో అది మన ఈ ఫైర్ వర్క్స్ని సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది. అట్లా అది బ్యాన్ చేయడమే కాదు, చీఫ్ జస్టిస్ గారు అన్నారు దేశం అంతా బ్యాన్ చేయాలని. మరి దేశం అంతా బ్యాన్ చేస్తే న్యూ ఇయర్ డే రోజు ఎలా ఫైర్ వర్క్స్ జరుగుతుంది? మీరు ఆ చైనా వెళ్తే మొత్తం అసలు ఎంత ఫైర్ వర్క్స్ జరుగుతాయి, అమెరికా వెళ్తే జరుగుతాయి, సింగపూర్ వెళ్తే, అంటే మన ఏమన్నా ప్రత్యేక దేశం, మన భూభాగంలో లేమా, ఈ భూమి మీద లేమా? అంటే ఇది కేవలం హిందువుల పండుగ కాబట్టి హిందువులు దీపావళి రోజు ఈ బాణాసంచా తోని పండుగని జరుపుకుంటారు కాబట్టి దీన్ని ఆపాలి. అట్లాగే సో ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఇవ్వచ్చు. మనకి చెప్పేది ఏంటంటే హిందువులకి తమ మతాన్ని ఆచరించే సమాన హక్కులు లేవు. ఇంకోటి విచిత్రమైందంటే, మీరు ఉజ్జయిన్ దేవాలయంలో అక్కడ భస్మం ఎంత వాడాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందండి. అంటే శివలింగం మీద భస్మం ఎంత వాడాలి అంటే ఇది ఏంటి, మనం ఏ దారిలో వెళ్తున్నాం? ఈ రాజ్యాంగం అనేది ఇట్ ఈస్ ఏ మాన్యువల్ ఫర్ పొలిటికల్ గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ, ఇట్స్ నాట్ ఫర్ రిలీజియస్ గవర్నెన్స్. మత పాలన కోసం కాదు, ఇది రాజకీయ పాలన కోసం రాజ్యాంగాన్ని ఏర్పరిచారు.